ప్రభుత్వ నిబంధనల మేరకు విద్యార్థులకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం సరఫరా చేయాలని ఎంపీపీ హనుమాన్ గారి స్వరూప నరేందర్ రెడ్డి సూచించారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలోని కస్తూరిబా గాంధీ గురుకుల పాఠశాలను ఆమె ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులకు అందుతున్న భోజనాన్ని పరిశీలించి అసంతృప్తిని వ్యక్తం చేశారు. 300 మంది విద్యార్థులు ఉన్న కస్తూరి పాఠశాలలో నాణ్యమైన భోజనం అందించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వం పాఠశాలల బలోపేతం కోసం కృషి చేస్తుందని, నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన భోజనం, నాణ్యమైన విద్య అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు. భోజనం విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. సందర్శించడం జరిగింది. అయితే ఇక్కడ 300 మెంబర్స్ బాలికలు చేరడం జరిగింది. ఇంకా ఈ రోజు వరకు మాత్రము 280 మంది మాత్రమే హాజరు కావడం జరిగింది. అదేవిధంగా ప్రతి క్లాస్లో కూడా ప్రతి సబ్జెక్టు కూడా టీచర్ వీళ్ళకి అందుబాటులో ఉన్నారు, కావలసినంత స్టాఫ్ ఉన్నారు. మరియు ఫుడ్ విషయంలో కొంచెం మెమో ప్రకారం కొద్దిగా అవకతవకలు జరిగినట్టు కొంచెం వండడం జరగలేదు. ఆ విధంగా మేము వాళ్ళకు చెప్పడం జరిగింది. ఫుడ్ విషయం మాత్రం జాగ్రత్తగా తీసుకోవాలని, రిజల్ట్ కూడా చాలా బాగా రావాలని చెప్పడం జరిగింది. అన్ని విధాలుగా బాగుంది. ఇక్కడ స్పెషాలిటీస్ బాగున్నాయి. మధ్యతరగతి పిల్లలకు వేరే గ్రామాలకు నుంచి సిటీలలోకి వెళ్ళి చదువుకోకుండా ఇక్కడనే అన్ని సదుపాయాలు ఇచ్చి గవర్నమెంట్ ఎన్నో సదుపాయాలను కల్పిస్తూ ఇట్లాంటి కస్తూర్బా స్కూళ్లను పెట్టడం జరిగింది. అందరూ కూడా పిల్లలు ఆరోగ్యంగా ఉండొచ్చు.